శ్రీను, జానకి వాళ్ళిద్దరికీ ఒక్కగానొక కూతురు కావ్య. వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఆ హ్యాపీనెస్కి కారణం కావ్య మ్యారేజ్. ఆ మ్యారేజ్కి కావ్య వాళ్ళ అమ్మమ్మ లక్ష్మి, ఇంకా వాళ్ళ మేనమామ సంజయ్ కూడా వస్తారు. ఏంటి మామయ్య, నువ్వు కూడా లేట్గా వస్తావా? అది నా మ్యారేజ్కి అసలు ఎప్పుడు రమ్మన్నాను, అసలు నేనంటే నీకు ఇష్టమే లేదు కదా అని చెప్పనిద్ది. ఇంకా సంజయ్ కావ్యతో, అది కాదు బంగారం, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు, నీకోసం నేను ఏం తెచ్చానో చూడు, చాలా తెచ్చాను. కొంచెం పనుండి కొంచెం లేట్ అయిందిరా, ఏమనుకోవద్దు, నీకేం కావాలో చెప్పు, ఇంకా ఏం అడిగినా సరే ఈ మామ నీకు చిటికలో తెచ్చిస్తాడు అని చెప్పి అంటాడు. ఇంకా కావ్య ఏమో వాళ్ళ అమ్మతో ఈ ఐటమ్స్ అన్నీ చూపిస్తూ, అమ్మ చూసావా మా సంజు మామకి నేనంటే ఎంత ఇష్టమో, నా కోసం ఎన్ని తెచ్చాడో చూసావా అని చెప్పి అంటూ ఉండిద్ది. మా మామయ్య బంగారం, నేనంటే చాలా ఇష్టం మా మామయ్యకి అని చెప్పి అంటూ ఉండిద్ది. ఇంకా అప్పుడే పెళ్ళికొడుకు వాళ్ళ సైడ్ నుంచి ఫోన్ వచ్చింది. మేము పెళ్ళికూతురికి తీసుకొచ్చే లాంఛనాలు ఇప్పుడు తీసుకొస్తున్నాము, మీరందరూ ఇంట్లోనే ఉన్నారు కదా అంటే, ఇంట్లోనే ఉన్నాము, మా అమ్మాయిది కూడా హల్దీ అయిపోయింది, తొందరగా రాండి అని చెప్పి వీళ్ళంటారు. పెళ్ళికొడుకు సైడ్ నుంచి వచ్చిన మేనమామలు ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూర్చొని ఉండగా ఇంకా పెళ్ళికూతురు వచ్చి అందరికీ కాఫీలు టీలు ఇచ్చిద్ది. ఇచ్చినగానే ఎందుకో కావ్యకి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అయిపోయిద్ది. సడన్గా కింద పడిపోయిద్ది. అందరూ షాక్ అవుతారు, భయపడిపోతారు. బహుశా పెళ్ళి హడావిడి అని చెప్పి తినలేదేమో, ఈ కాలం పిల్లలు అసలు తినరు కదా డైటింగు అని చెప్పి, డాక్టర్ని పిలవండి అమ్మా కొద్దిగా, ఇప్పుడే ఈరోజు ఇలా ఉందంటే రేపు పిల్ల అసలు ఎలా ఉండిద్దో ఏమో అనుకొని వాళ్ళు భయపడతా ఉంటారు. అంతలోకి డాక్టర్ వచ్చి చెక్ చేసిద్ది. కావ్య ప్రెగ్నెంట్ అండి, అమ్మాయికి 2nd మంత్, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, బేబీ కూడా అంత హెల్తీగా లేదు అని చెప్పి నేను మెడిసిన్ రాసిస్తాను, అమ్మాయిని ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి, పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది అమ్మాయికి అని చెప్పి అడిగిద్ది. ఇంకా అందరూ అంత షాక్లో ఉంటారు. ఇంకా పెళ్ళికొడుకు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా గొడవ చేస్తారు. ఇలాంటి అమ్మాయినా మా కొడుక్కిచ్చి చెయ్యాలనుకుంటుంది, మా అబ్బాయి మంచోడు కాబట్టి మా అదృష్టం బాగుండి మీ అమ్మాయి గురించి మాకు పెళ్ళికి ముందే తెలిసింది, ఇలాంటి అమ్మాయిని మేము అసలు చేసుకోము, ముందే తెలిసింది, అసలు ఏం పంపకం మీది అని చెప్పి అందరూ గొడవ చేసి తిట్టి వెళ్తారు. ఆ దెబ్బతో కావ్య వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ లాగా హార్ట్ పెయిన్ వచ్చేసిద్ది. ఇంకా ఎమ్మటిని డాక్టర్కి ఫోన్ చేసి మళ్ళీ డాక్టర్ని పిలిపిస్తారు. డాక్టరు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఈయనకి ఏది సడన్ న్యూస్లు చెప్పకండి, ఈయన్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి అని చెప్పి కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి డాక్టర్ వెళ్ళిపోతారు. ఇంకా కావ్య వాళ్ళమ్మ కావ్య దగ్గరకు వచ్చి ఏడుస్తూ, అసలు ఏం పాపం చేశామే, మా కడుపును పుట్టావు, అసలు నువ్వు పుట్టకుండా ఉండాల్సింది, ఎన్నో ముక్కులు పుడితే లేక పుట్టావని చెప్పి ఎంతో గారాబంగా పెంచాం, ఇంత తప్పు చేస్తావా నువ్వు, అసలు మీ నాన్నని చంపేయాలని చూస్తావా అని చెప్పి ఫుల్ కొట్టిద్ది. ఇంకా కావ్య ఏమో ఏడుస్తా, నిజంగా నాకు ఏం తెలీదమ్మా, అసలు ఇది ఎలా జరిగిందో నిజంగా నాకు తెలీదు, నాన్న మీదొట్టు నీ మీదొట్టు నిజంగా తెలీదమ్మా, అసలు నేనేం చేయలేదు, ఎవరిని లవ్ చేయలేదు అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. కావ్య వాళ్ళ నాన్న బయటకు వచ్చి, ఎవరో చెప్పు తల్లి, పెళ్లి చేస్తాము, నువ్వేం భయపడొద్దు, వాళ్ళు ఎవరైనా సరే ఏ క్యాస్ట్ అయినా సరే, ఆస్తున్నా లేకపోయినా పెళ్లి చేస్తాము అని చెప్పి అంటాడు. నిజం డాడీ, నిజంగా నాకు తెలియదు డాడీ, నాకు ఇది అసలు ఎలా వచ్చిందో కూడా తెలియదు డాడీ అని చెప్పి అనిద్ది. ఇంకా వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి, సంజు మామ నువ్వేనా చెప్పు మామ, నిజంగా నాకేం తెలియదు మామ అని చెప్పి ఏడ్చిద్ది. ఇంకా వాళ్ళ అమ్మమ్మని పట్టుకొని కూడా ఏడ్చిద్ది. ఇంకా వాళ్ళ అమ్మమ్మేమో, ఇదంతా కాదు, రేపు పెళ్ళి, అందరికీ శుభలేఖలు ఇచ్చాము, ఈ పెళ్ళి జరగకపోతే పరువేం పోయిద్ది, ఈ విషయం నలుగురికి తెలిసింది, దీన్ని ఎవరు చేసుకుంటారు, నా మనవరాల జీవితం ఇలా అయిపోయింది, నా అల్లుడికి ఇలా బాగోలేదు, అయ్యో దేవుడా అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉండిద్ది. దాంతో కావ్య వాళ్ళ నాన్న సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. ఇంట్లోకి వెళ్ళి ఊది పెట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తాడు. దాంతో సంజయ్ వాళ్ళ నాన్నని ఆపుతాడు. ఎందుకు బావా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, ఏంది ఇదంతా,
ఇదేమైనా పాతకాలం అనుకుంటున్నావా? కావ్యకి మంచి జీవితం ఉండిద్ది. నేనే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి సర్ది చెప్తాడు. ఇంకా నా కూతురికి జన్మలో పెళ్ళవ్వదు. ఇంకా మేమందరం చచ్చిపోవడమే దీనికి పరిష్కారం అని చెప్పి కావ్య వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటాడు. దాంతో కావ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ, మా ఆయన చనిపోకుండా ఉండాలంటే నువ్వే నాకు సహాయం చేయాలి అని చెప్పి అడిగిద్ది. ఏందమ్మా, నీకోసం నేను ఏమైనా చేస్తానే. నీ మనవరాలు తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా అమ్మ అంటే, లేదమ్మా, నా మనవరాలు చిన్నపిల్ల, నాకు తెలీదా దాని గురించి అని చెప్పి అంటాడు. ఒరేయ్ సంజు, నువ్వు నమ్ముతున్నావా అంటే, లేదక్క, నా మేనకోడలు ఎలాంటిదో నాకు తెలీదా అని చెప్పి సంజు అంటాడు. సరేరా, కావ్యాన్ని నువ్వు పెళ్లి చేసుకో. రేపు అందరి ముందు పరువు పోకుండా నీ బావ బతికుండాలంటే నువ్వు కావ్య మెడలో తాళి కట్టాలి. అర్థమవుతుందా? తమ్ముడు, నా కోసం ఈ ఒక్క పని చేయరా, జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అని చెప్పి ఆమె కాళ్ళు పట్టుకొని ఏడ్చిద్ది. అక్క, కావ్యకి నేను మంచి సంబంధం చూస్తానే. కావ్యాన్ని నేను ఎలా పెళ్లి చేసుకోగలను? కావ్యాన్ని నేను ఎత్తుకొని పెంచాను. కావ్యకి నేను స్నానం చేయించాను. కావ్యకి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దలు తినిపించాను. అలాంటిది నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అక్క? నేను ఎలా ఉంటాను దాంతో అని చెప్పి సంజయ్ అంటూ ఉంటాడు. అది కాదురా, నువ్వు దాన్ని చేసుకొని దాంతో నువ్వు కాపురం చేయకపోయినా నాకు ఇష్టమే, పిల్లల్ని కనకపోయినా నాకు ఇష్టమే, దాన్ని సరిగ్గా చూడకపోయినా నాకు ఇష్టమే. కానీ ఒరే సంజు, రేపు ఈ పెళ్ళి జరగకపోతే నేను మీ బావ ఉండంరా, ఇంక నీ ఇష్టం అని చెప్పి ఏడ్చిద్ది. దాంతో సంజయ్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి, అక్క, నీకు తెలుసు కదక్క లలిత గురించి, నేను తనతో ఎలా ఉంటున్నానో. చూసి నీ కూతురి జీవితాన్ని ఎందుకు నాశనం చేద్దాం అనుకుంటున్నావు? అది ఏడ్చిద్దక్క, బాధపడిద్ది. నా మేనకోళ్ళు ఏడిస్తే నేను తట్టుకోలేను. అది నా దగ్గర ఉండి బాధపడితే నేను తట్టుకోలేనక్క, వద్దక్క అని చెప్పి బాధపడతాడు. లేదు సంజు, నువ్వు దాన్ని అసలు చూడొద్దు. అది చేసిన దానికి ఇదే శిక్ష అని చెప్పి వాళ్ళమ్మ చెప్పిద్ది. సంజు వద్దంటాడు. ఎందుకక్క, అభంశుభం తెలియని బేబీని అబార్షన్ చేస్తానంటో? వద్దులే అక్క, నా బేబీనే కదా అంటే, అది కాదురా, అలా ఎలా ఎప్పుడైనా నువ్వు బాధపడతావు, వద్దురా, ఆ పాపం ఎవరిదో, తీసేద్దామని చెప్పి ఆ బేబీని అబార్ట్ చేసేస్తారు. కావ్యకి పెళ్ళి ఇష్టమా కాదా, ఇది ఇష్టమా కాదా అని చెప్పి ఏమీ అడగదు. ఇంకా కావ్య కూడా వాళ్ళ అమ్మ నాన్న కోసం బొమ్మలాగా కూర్చునిద్ది. సంజయ్ కూడా అలానే కూర్చొని కావ్య మెడలో ఇంకా తప్పదు కాబట్టి తాళి కడతాడు. కావ్య వాళ్ళ అమ్మ, నాన్న, అమ్మమ్మ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ అమ్మమ్మ అయితే ఆ లలిత గోల తప్పిద్ది, నా కొడుకు మారుతాడు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. అదే సంజు, కావ్య, నువ్వు ఇక్కడ ఒక నిద్ర చేశాక మనవరాల్ని తీసుకొని ఇంటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి చాలా ఏర్పాట్లు చేయాలి మీకోసం. ఇక్కడే ఫస్ట్ నైట్ కూడా, మొదటి రాత్రి అంటారే ఆ ఫస్ట్ నైట్ ఏదో అంటారుగా ఇంగ్లీష్లో, అది కూడా ఇక్కడే ఈరోజే చేసుకొని రేపు పిల్లని తీసుకొని వచ్చేయి. దాన్ని బాగా చూసుకో, నువ్వు ఇబ్బంది పెట్టకు దాన్ని అని చెప్పి వాళ్ళమ్మ వెళ్ళిపోయిద్ది. సంజు వాళ్ళమ్మ విలేజ్కి. కావ్య ఏమో వచ్చాక ఫుల్ ఏడుస్తూ ఉండిద్ది బెడ్రూమ్లోకి వెళ్ళాక. ఇంకా సంజు వెళ్ళి, కావ్య, ఎందుకే ఏడుస్తున్నావు? నేనున్నాగా, నీకు ఇష్టం లేదా చెప్పు, వేరే వాళ్ళని చేస్తాను కొన్ని రోజులు ఉన్నాక అంటే, లేదు మావయ్య అనిద్ది. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నేను నిన్ను బాగా చూసుకుంటానురా, ఏడవకు అని చెప్పి ఇంకా దానికి ధైర్యం చెప్తా ఉంటాడు కావ్యకి. నా ముందు నా కళ్ళల్లో పుట్టి పెరిగిన దానివే నువ్వు ఏడిస్తే నేను తట్టుకుంటానా చెప్పు? అసలు నిజంగా నాకు తెలీదు మావయ్య ఎలా జరిగిందో అంటే, సరే నేను నీకు తెలీదు, నువ్వు తెలీదు అంటున్నావు, నేను ఓకే అని చెప్పాను కదా, నిన్నేమైనా ఇంకా క్వశ్చన్స్ అడిగానా? లేదు కదా, నేనేం బాధపడట్లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను, నువ్వు కూడా ఏం బాధపడకు సరేనా అని చెప్పి అంటాడు సంజు. మావయ్య, నిజంగా నీకు నా మీద ఏం కోపం లేదా అంటే, ఏం కోపం లేదురా అని చెప్పి హగ్ చేసుకుంటాడు. సరే మావయ్య, థ్యాంక్ యూ, ఇప్పుడు నాకు కొద్దిగా ప్రశాంతంగా ఉంది, కానీ అందరు నన్ను రాంగ్గా అనుకుంటున్నారు మావయ్య అని చెప్పి కావ్య బాధపడుతూ ఉండిద్ది. అదేం లేదు లేదా, కొన్ని రోజులు ఉంటే అదే సెట్ అయ్యిద్ది, నువ్వేం ఏడవకు అని చెప్పి ముందెళ్ళి ఫ్రెష్ రాపో, నేను కూడా ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి అంటాడు.
అసలే హాస్పిటలు ఇలా అయ్యింది, మళ్ళీ మ్యారేజ్, ఏం తినలేదు కదా కావ్య. రా తిందో కానీ అంటే వద్దు మావయ్య నాకేం తినాలనిపించట్లేదంటే, ఏ ఈ మామ చెప్పినా రావా అని చెప్పి తనే అసలు దగ్గరుండి మొత్తం కలిపి నోట్లో ముద్దలు పెడతా ఉంటాడు. ఇంకా కావ్య ఏడుస్తూనే అలా తింటూ ఉండిద్ది. నువ్వు అసలు ఎప్పుడు ఏడవకు, నీకు ఈ మామ ఉన్నాడు. నేను ఫస్ట్ అదే చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నా, ఓకేనా అని చెప్పి అంటాడు. అలాగే మావయ్య, థ్యాంక్ యూ మావయ్య అని చెప్పి కావ్య తినేసిద్ది. ఇంకా కావ్య వాళ్ళ అమ్మ నాన్న కూడా అందుకే రా నీకు ఇచ్చి పెళ్లి చేసింది కావ్యని, నువ్వైతే దాన్ని అర్థం చేసుకుంటావు, మంచిగా చూసుకుంటావు అని చెప్పి మేము అందుకే నీకు ఇచ్చి పెళ్లి చేసాము. ఒరే దాన్ని మంచిగా చూసుకోరా అని చెప్పి వాళ్ళ అక్క ఏడ్చిద్ది. ఊరుకో అక్క, నేను దాన్ని కాకుండా ఎవరిని చూసుకుంటాను, అది నా ప్రాణం అయితే అని చెప్పి అంటాడు. ఇంకా సంజు అండ్ కావ్య కోసం స్పెషల్గా ఫస్ట్ నైట్కి రూమ్ రెడీ చేపిస్తూ ఉంటారు. అప్పుడు తను వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అక్క అంటాడు. చెప్పురా సంజు అనిద్ది. అక్క అది చిన్నపిల్ల కదక్క, నాకన్నా దానికి చాలా గ్యాప్ ఉంది కదక్క, తప్పు కదక్క అని చెప్పి అంటాడు. నిజమేరా తమ్ముడు, నీకు దానికి 12 ఏళ్ళ తేడా, నేను ఒప్పుకుంటా. కానీ అది ఏమైందో చూసావు కదా, అది చిన్నపిల్లని ఎలా అనుకుంటావురా? ప్రెగ్నెన్సీ వచ్చింది దానికి, కానీ చేసింది ఎవరో కూడా దానికి తెలియదంట. అసలు నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. సరే ఆ విషయం వదిలేసి, అది చిన్నపిల్లని కాదురా, ఇంకా పెళ్ళయింది, నువ్వు కూడా మారాలి. దాన్ని అర్థం చేసుకొని దాన్ని భార్యగా స్వీకరిస్తావా లేదా ఆ లలితతోనే ఉంటావా, అది నీ ఇష్టం రా. నేను చెప్పాల్సిందైతే చెప్పాను అని చెప్పి వాళ్ళ అక్క బాధపడిద్ది. ఏం మాట్లాడుతున్నావు? బయట వాళ్ళతో నా మేనకోడల్ని ఎందుకు పోలుస్తున్నావు? అది నా బంగారం, నేను ఎందుకు బాధపడతాను దాన్ని? నేను ఉన్నంత వరకు దాన్ని అసలు ఏడిపించను, ఏమీ లేకుండా చూసుకుంటాను మంచిగా, నువ్వేం బాధపడకు అని చెప్పి ఇంకా సంజు అంటాడు. ఇంకా కావ్య వాళ్ళ మమ్మీ కావ్యకి వైట్ శారీ కట్టి ఫ్లవర్స్ పెట్టి ఫస్ట్ నైట్కి రెడీ చేసిద్ది. కావ్య అని చెప్పి అనిద్ది. ఏంటి మమ్మీ అని చెప్పి అనిద్ది కావ్య. నువ్వు అనుకోవచ్చు మా మావయ్య పల్లెటూరోడు, నాకన్నా 12 ఏళ్ళు పెద్ద, నేను తనకి నచ్చినట్టు ఎలా ఉండాలి, తన్ని దూరం పెడతాను అని చెప్పి అనుకున్నావు అనుకో, లైఫ్ లాంగ్ నువ్వు ఇంకా పని మనిషిలానే ఉండిపోతావు. నీ ఇష్టం. మీ మావయ్యకి నువ్వంటే చాలా ఇష్టం, ఆ ఇష్టంతోనే నువ్వు వాడిని కలువు, లేదనుకో ఇంకా నీ జీవితం నాశనం అయిపోయిద్ది. నీ ఇష్టం, ఇది నేను ఒక అమ్మగా చెప్తున్నాను అని చెప్పి వాళ్ళమ్మ చెప్పిద్ది. మీ మావయ్యతో మంచిగా ఉండు, నాకు ఇలా వద్దు అలా వద్దు, నాకు వద్దు మావయ్య అని చెప్పి వాడిని విసిగించకు. వాడు ఎలా కావాలంటే అలా ఉండు, వాడికి కండిషన్లు ఏం పెట్టకు, సరేనా కావ్య అని చెప్పి వాళ్ళ అమ్మ అనిద్ది. ఇంకా కావ్య కూడా ఏమనకుండా సైలెంట్ ఉండిద్ది. ఎందుకే సైలెంట్ ఉంటావు? అని చెప్పు, నీ మంచిగా చెప్తుంది అని చెప్పి వాళ్ళ అమ్మ అనిద్ది. సరే అమ్మ అని చెప్పి ఇంకా కావ్య అనిద్ది. కావ్యాని వాళ్ళ అమ్మ రెడీ చేసి రూమ్లోకి పంపించిద్ది. సంజు కావ్యాన్ని చూసిన కానీ చిన్న పిల్ల, అసలు అన్యాయంగా దీని జీవితాన్ని నేనే నాశనం చేశానా దేవుడా అని చెప్పి బాధపడతాడు. ఇంకా కావ్య వచ్చి మావయ్య ఇదిగో పాలు అని చెప్పి ఇచ్చిద్ది. ఇంకా సంజు కూడా పాలు తీసుకొని తాగుతాడు. తాగి మొత్తం నువ్వు కాదు మావయ్య, సగం నాకు ఇవ్వాలంట, అమ్మ చెప్పింది అని చెప్పి అనేది సగం దానికి ఇస్తాడు. ఇచ్చిన గానే తాగేసిద్ది కావ్య. ఇంకా సంజు అంటాడు కావ్యతో, కావ్య బాగా అలసిపోయావు కదా, టైర్డ్ అయిపోయావు కదా, పడుకోరా వచ్చి అని చెప్పి అంటాడు. మావయ్య అని చెప్పి అనేది. ఏంటి కావ్య అంటాడు. ఏం లేదు మావయ్య, అమ్మ అంటే అమ్మ అలానే అనిద్ది, లేదా నువ్వు చిన్నపిల్లవి, పడుకో, ఇప్పుడేం వద్దులే కానీ తర్వాత చూద్దాము, పడుకో అని చెప్పి అంటాడు. అనగానే సరే మావయ్య నేను డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుంటానే అని చెప్పి అనిద్ది. సరే అని చెప్పి అంటాడు సంజు. ఇంకా తను రెస్ట్ రూమ్లోకి వెళ్ళి మొత్తం మంచిగా ఆ వైట్ శారీ అంతా తీసేసి, ఆ పూలు తీసేసి, ఆ నగలు తీసేసి, ఆ గాజులు తీసేసి ప్రశాంతంగా వచ్చి ఆ బెడ్ మీద పడుకునిద్ది. బెడ్ మీద పడుకొని మావయ్య అని చెప్పి అనిద్ది. చెప్పురా కావ్య అని అంటాడు. ఏం లేదు మావయ్య, అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు
రోజు చాలా టెన్షన్ పడ్డాను నిన్న అని చెప్పి చెప్తా అలానే నిద్రపోయిద్ది సంజు మీద కాలు చెయ్యి వేసి కావ్య నార్మల్గా ఎప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినా సంజు పక్కనే పడుకునిద్ది. సంజు మీద అలాగే కాలు చెయ్యేసి పడుకునిద్ది కాబట్టి సంజుకి ఎలాంటి ఫీలింగ్స్ రావు. మంచిగా సంజు కూడా కావ్య మీద చెయ్యేసి పడుకుంటాడు. మార్నింగ్ అవ్వగానే కావ్య వాళ్ళ మమ్మీ డోర్ కొడుతూ ఉండిద్ది. కావ్య ఏమో నిద్రలో ఉండిద్ది. ఇంకా సంజు లేచి కావ్య మీ మమ్మీ డోర్ కొడుతుంది లెగు కావ్య అని చెప్పి అంటాడు. మామయ్య మమ్మీ ఎందుకు డోర్ కొడుతుంది అని చెప్పి అడిగిద్ది. ఎందుకంటే మార్నింగ్ అయ్యింది, మనం చేసే పనులు చాలా ఉంటాయి కదా, మనం రెడీ అయ్యి ఇంటికి వెళ్ళాలి కదా, సో లేచి ఇంకా మమ్మీకి ఏం చెప్తావు, ఏమైనా అయ్యిందా అంటే ఏం చెప్తావు అంటే ఏం అవ్వలేదని చెప్తాను అనిద్ది. అలా అంటే మమ్మీ ఫీల్ అయ్యిద్దిలే కానీ మంచిగానే ఉన్నామని చెప్పు, దానికన్నా ఏం మాట్లాడకు అని చెప్పి అంటాడు. సరే మావయ్య నీకోసం చెప్తాలే అబద్ధం అని చెప్పి అనిద్ది. సంజు చెప్పిన గానే బయటకు వచ్చిన గానే కావ్య వాళ్ళ మమ్మీ కావ్యాని అడిగిద్ది. కావ్య కూడా నవ్వి మమ్మీ మొత్తం బాగానే ఉంది, మామయ్య మంచిగానే చూసుకున్నాడు, నేను కూడా మంచిగానే ఉన్నాను అని చెప్పిద్ది కావ్య. సంజు కూడా రెడీ అయ్యి వచ్చాక కావ్య రెడీ అవ్వు, అమ్మమ్మ చెప్పింది కదా మనల్ని రమ్మని. అక్క మేము వెళ్తాం అక్క, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి, వీలున్నప్పుడు నువ్వు బావ రండి, కావ్య గురించి నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటా కదా అని చెప్పి ఇంకా కావ్యాని రెడీ చేపించి టిఫిన్ చేశాక ఇంకా కావ్యాని తీసుకొని విలేజ్కి స్టార్ట్ అవుతాడు సంజు. కారులో వెళ్ళేటప్పుడు కావ్య ఏమైనా కావాలంటే చెప్పరా ఇప్పుడే తీసుకుందాం అని చెప్పి కావ్యాని అడుగుతాడు సంజు. ఏం వద్దు మామయ్య వెళ్ళిపోదాం అని చెప్పిద్ది కావ్య. సరే ఉండు అని చెప్పి మిడిల్లో ఫ్రూట్స్ తీసుకొని తనకి స్వీట్స్ తీసుకొని ఐస్ క్రీమ్ కొనిచ్చి కొబ్బరి బొండం కొనిచ్చి చాలా బాగా చూసుకుంటాడు సంజు. ఇంకా కావ్య కూడా మావయ్య అనిద్ది. ఏంటే అని అంటాడు. థ్యాంక్స్ మావయ్య అని చెప్పి అనిద్ది. ఎందుకురా అని చెప్పి అంటాడు. ఏం లేదు మావయ్య అంటే పిచ్చిదానా నువ్వు నా మేనకోడలివే, ఎందుకు అలా ఉంటావు చెప్పు, నీకేం కావాలో నాకు తెలుసు, అది నువ్వు అడగకముందే నేను ఇస్తా ఓకేనా అని చెప్పి అంటాడు. ఇంకా నిద్ర వస్తే పడుకోరా, ఇంటికి వెళ్ళినప్పుడు లేపుతాను, జర్నీ ఇంకా 1 hour ఉంది, పడుకోవచ్చు నువ్వు అని చెప్పి అంటాడు. ఇంకా కావ్య నవ్వి సాంగ్స్ పెట్టుకొని వింటా ఎంజాయ్ చేస్తూ ఉండిద్ది. వీళ్ళు వచ్చిన గానే లక్ష్మి హడావిడి అంతా ఇంత కాదు, పక్కనున్న వాళ్ళని పిలిపించి హారతి ఇప్పించి ఇద్దరు పేర్లు చెప్పి రాండి అని చెప్పి నానా హడావిడి చేసి ఇది అది అని చెప్పి వాళ్ళ దుంపలు దించేసిద్ది ఆ లక్ష్మి అయితే. ఇంకా సంజు కావ్యాని తన రూమ్కి తీసుకెళ్తాడు. కావ్య ఇంకా ఇది మన రూమ్ కాదు నీ రూమ్, నీకు ఎలా నచ్చితే అలా ఉండొచ్చు సరేనా, ఏ టెన్షన్ వద్దు, నువ్వేం చేసినా అడిగేవాళ్ళు ఉండదు ఓకేనా, హ్యాపీగా ఉండు అని చెప్పి కిస్ చేసి వెళ్తాడు. బయటికి వెళ్ళొచ్చాక 1 hour తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక ఇంకా కావ్య పైనే ఉండిద్ది. కావ్య అని పిలిస్తే మామయ్య అని చెప్పి కిందకు వచ్చిద్ది. తిన్నావారా అంటే లేదు మామయ్య నువ్వు లేకుండా ఎలా తింటాను అంటే అదేంటిరా తినేయొచ్చు కదా ఎందుకు లేటు, సరేరా నేను పెడతానని చెప్పి తనే కలిపి పెడతా ఉంటాడు. ఇంకా లక్ష్మి ఏమో అమ్మో ఇదంతా ప్రేమేనేరా అంటే నా మేనకోడలు కదా నాకు ఇష్టం ఉండదామా, చూస్తున్నావు కదా ఫస్ట్ నుంచి ఎలా చూసుకున్నానో ఇప్పుడు అలానే చూసుకుంటా అంటే అలానే ఉండండి అయ్యా జీవితాంతం, పక్కన వాళ్ళని వదిలిపెట్టేసేదా, చూడు కావ్య ఎంత అందంగా ఉందో, నీ మేనకోడలే కదరా ఏడిపి కాకరా అని చెప్పి అనిద్ది. లక్ష్మి ఏమో నేను ఎందుకు ఏడిపిస్తానే నా మేనకోడల్ని అని చెప్పి సంజు అంటాడు. కావ్య ఇంకా సంజుతో అంటూ ఉండిద్ది. మామయ్య అక్కడ ఏందో అమ్మ టెన్షన్ పడుతుంది, ఇక్కడ ఎందుకు అమ్మమ్మ ఇంత టెన్షన్ పడుతుంది, నువ్వెందుకు నన్ను ఏడిపిస్తావు, నువ్వు నన్ను బాగానే చూసుకుంటున్నావు కదా, అన్నీ కొనిస్తున్నావు తినిపిస్తున్నావు అన్నీ బాగానే చూసుకుంటున్నావు, అందరు నన్ను కొట్టినా తిట్టినా నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనలేదు, ఎంతో లవ్ చేస్తున్నావు, నువ్వు నన్ను ఎందుకు ఏడిపిస్తావు మామయ్య, వీళ్ళందరూ అసలు ఎందుకు, వీళ్ళందరూ బ్రెయిన్లెస్ ఫెలోస్లే
అసలు నీ లవ్ వాళ్ళకి అర్థం కాదు, వదిలేసేయ్. నువ్వు చాలా మంచోడివి మామయ్య అని చెప్పి ఇంకా కావ్య అంటా ఉండిద్ది. ఇంకా సంజు కూడా ఏం మాట్లాడు, సైలెంట్గా నువ్వు తినరా, నువ్వు హ్యాపీగా ఉండు ఓకేనా, దేనికి బాధపడకూడదు, నా వల్ల కూడా బాధపడకూడదు ఓకేనా అని చెప్పి అంటాడు. ఓకే మావయ్య అని చెప్పి ఇంకా కావ్య ఫుడ్ తినిద్ది. ఈవినింగ్ అయ్యేసరికి కావ్య వాళ్ళ అమ్మమ్మ కావ్యని శారీ కట్టుకోమనిద్ది. కావ్య కూడా అలానే శారీ కట్టుకునిద్ది. ఇంకా వాళ్ళ మావయ్య సంజు చూస్తాడు. ఎందుకే నువ్వు శారీ కట్టుకున్నావు అంటే, ఏమో మావయ్య అమ్మమ్మ చెప్పింది నేను కట్టుకున్నానంటే, నువ్వు ఫస్ట్ నుంచి ఎలా ఉన్నావు, టీ షర్టు నైట్ ప్యాంటు అలానే వేసుకో, ఎందుకు పెద్దోళ్ళలాగా అంత బాధపడతా చెప్పు, ఫ్రీగా ఉండదా, ఇది మన ఇల్లే కదా, ఎందుకు అమ్మమ్మకి ఏం తెలుసు చెప్పు, మన రూమ్లో మనకి నచ్చినట్టు ఉండొచ్చు ఓకేనా అని చెప్పి అంటాడు. కావ్య కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. నైట్ డిన్నర్ చేసేసాక కావ్య అను సంజు వాళ్ళ బెడ్రూమ్లోకి వస్తారు. కావ్య ఇంకా సంజుని హగ్ చేసుకొని పడుకునేది. ఇంకా సంజు అంటాడు, కావ్య నీకేమైనా భయం వేసిద్దా అని చెప్పి అంటాడు. దేనికి మామయ్య అంటే, అదే ఒక్కదానివే ఉంటే ఏమైనా భయపడతావా అంటే, ఇది న్యూ ప్లేస్ కాదు కదా మామయ్య, నేను ఎప్పుడూ వస్తూనే ఉంటాగా, నాకెందుకు భయం వేసిద్ది, అయినా నువ్వు ఉంటావుగా అని చెప్పనిద్ది. అది కాదురా, ఒకవేళ నేను లేకపోతే నీకు భయం వేసిద్దా అని అంటాడు. లేదు మావయ్య నేను ఉంటాను అని అనిద్ది. ఓకేరా కావ్య, నాకు ఒక చిన్న పని ఉంది, నేను 2 అవర్స్లో వచ్చేస్తాను, బయటికి వెళ్ళే పని ఉంది, నువ్వు అమ్మమ్మ వచ్చి తలుపు కొడితే బయటికి వెళ్ళి మాట్లాడి మావయ్య నిద్రపోతున్నాడు అని చెప్పి వచ్చేసి, నీకేమైనా భయం వేసింది అనుకో మిడిల్లో నాకు ఫోన్ చేయి ఓకేనా అని చెప్పి అంటాడు. ఓకే మావయ్య అని చెప్పి అనిద్ది. ఏంటే బాధపడుతున్నావు, భయం వేస్తుందా, ఉండనా అని అంటాడు. లేదులే మావయ్య నీకు పని ఉందన్నావుగా, సరేలే వెళ్ళు అని చెప్పి కావ్య అనిద్ది. కావ్య అనగానే సంజు హ్యాపీగా ఫీల్ అయ్యి బాల్కనీలోకి వచ్చి లలితకి కాల్ చేస్తాడు. రెడీ అయ్యిరా అని చెప్పి అంటాడు. ఇంకా లలిత షాక్ అయ్యిద్ది. అదేంటి సార్, మేడం చెప్పారు ఊళ్ళో చాలామంది అనుకున్నారు మీకు మ్యారేజ్ అయ్యిందని, మేడం వచ్చి ఉంటారు కదా, ఈ టైంలో నేను రావడం కరెక్ట్ కాదేమో కదా అని చెప్పి లలిత భయంగా మాట్లాడుతూ ఉండిద్ది. ఇవన్నీ నీకు అవసరమా, రమ్మంటున్నాగా అని చెప్పి సీరియస్గా ఫోన్ పెట్టేస్తాడు సంజు. ఇంకా సంజు కావ్య దగ్గరికి వచ్చి, కావ్య లాకేసుకో నేను వెళ్తున్నాను ఓకేనా, భయపడకు, ఏమైనా భయం వేస్తే నాకు కాల్ చెయ్యి, అమ్మటనే వచ్చేస్తాను అని చెప్పి సంజు బయలుదేరుతాడు. ఇంకా కావ్య కూడా సంజు లేడు కదా అని చెప్పి లాకేసి బాల్కనీలో వాకింగ్ చేస్తా కిందకి చూస్తూ ఉండిద్ది. సంజు కిందకు వచ్చేసరికి కరెక్ట్గా అదే టైంలో ఎవరో ఒక అమ్మాయి తనకన్నా ఏజ్లో చాలా చిన్నపిల్లలాగా ఉంది, గేట్ తీసుకొని లోపలికి వస్తా కనపడిద్ది. ఇంకా సంజు కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని అమ్మాయితో ఏదో మాట్లాడినట్టు కావ్యకి కనిపిస్తూ ఉండిద్దిలే కానీ ఏం వినపడదు. సడన్గా ఆ అమ్మాయి కావ్య వైపు చూసిద్ది. అదే విషయం సంజయ్కి చెప్పిద్ది. ఇంకా వచ్చిన లలిత, సార్ మేడం చూస్తున్నారు సార్, నేను వెళ్ళిపోతాను సార్, కరెక్ట్ కాదు సార్ అని చెప్పి భయపడుతూ రిక్వెస్ట్ చేస్తూ ఉండిద్ది. సంజు ఇంకా పైకి చూస్తే కావ్య ఏమో సంజుని లలితని అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా సంజు కావ్యకి కాల్ చేసి, కావ్య ఏం చేస్తున్నావు, లోపలికి వెళ్ళి పడుకోమన్నాను కదా, నేను వస్తాను ఒక 2 అవర్స్లో, నాకు పని ఉంది, వెళ్ళి పడుకో అని చెప్పి అంటాడు. కావ్య సరే మామయ్య అదంతా సరే కానీ అమ్మాయి ఎవరు, ఈ టైంలో మన ఇంటికి ఎందుకు వచ్చింది, అమ్మాయితో నువ్వేంది చేతులు పట్టుకొని మాట్లాడుతున్నావు, ఎవరు అని చెప్పనిద్ది. కావ్య ఇదంతా నీకు అనవసరమైన విషయం సరేనా, నేను వచ్చాక చెప్తాను, నువ్వు ముందు వెళ్ళి పడుకో అని చెప్పి అంటాడు. ఇంకా అంత గట్టిగా మాట్లాడేసరికి కావ్యకి భయం వేసిద్ది. ఇంకా ఏడ్చేసరికి కావ్య అది కాదురా, వస్తాను పడుకో అని చెప్పి అంటాడు. ఇంకా సంజయ్ కావ్యతో గట్టిగా ఎల్లు లోపలికి అనేసరికి ఫోన్లో కావ్య భయపడి వెళ్ళి లోపల విండోలో నుంచి చూసిద్ది. ఇంకా లలితని సంజయ్ గట్టిగా లాక్కొని ఆ హోమ్లోకి వెళ్ళినట్టు కావ్యకి క్లియర్గా కనపడిద్ది.
ఇంకా లోపలికి వెళ్ళాక సంజయ్తో లలిత, సార్ నా వల్ల మీకు మేడంకి గొడవలు అవ్వడం నాకు ఇష్టం లేదు సార్. మేడం చాలా బాగున్నారు సార్. మీ మేనకోళ్ళే అంట కదా సార్. అంటే అవును, అనుకోకుండా చేసుకోవాల్సి వచ్చిందిలే అని అంటారు. చాలా బాగున్నారు సార్ మేడము, కానీ ఇలా కరెక్ట్ కాదు సార్. అంటే నాకు తెలిసి ఏది కరెక్టో ఏది రాంగో నువ్వేం చెప్పొద్దు అని అంటాడు లలితతో. ఇంకా లలిత సంజుని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిద్ది. సార్ మ్యారేజ్ అయ్యాక మీరు మీ వైఫ్తో ఉండడమే కరెక్టు. ఇలా నాతో ఉంటే మీ వైఫ్ ఏమనుకుంటారు నా గురించి? ఏదో ఒకటి అనుకొని ఏమైంది చెప్పి ఇప్పుడు నీకు ఏమైనా వచ్చి ఏమైనా అనిద్దా నిన్ను? తిట్టిద్దా కొట్టిద్దా? అదేమనదు, నాకు తెలుసు. అది నా మేనకోడలు, నేను ఎంత చెప్తే అంతే దానికి అని అంటాడు. అది కాదు సార్, మేడం కూడా హ్యాపీగా ఉండాలి కదా. అంటే అనిద్ది. ఇది మేడంతో ఉంటేనే మేడం హ్యాపీగా ఉంటారు అని అనిద్ది లలిత. అది చిన్నపిల్ల, దానికి నాకు ఎంత తేడానో తెలుసా? 12 ఏళ్ళు. నేను కూర్చోబెట్టి నా ఒళ్ళో పెట్టుకొని పెంచేదాన్ని. నేను దాంతో అలా ఎలా చేస్తాను అని అంటాడు. సార్ మాది మీకు నాకు 15 ఏళ్ళు తేడా, నాతో ఎలా చేస్తున్నారు అని అనిద్ది. ఇంకా సంజయ్కి కోపం వచ్చింది. నువ్వు అదొకటేనా? నేను దాన్ని పెంచానే, నిన్ను పెంచలేదు కదా అని అంటాడు. లల్లి దా, ఏమైనా కావాలా అంటే ఏం వద్దు సార్ అనిద్ది. ఎందుకే సార్ అంటావు? సంజు అని పిలవచ్చు కదా. ఈ టైంలో అయినా బయట ఉన్నప్పుడు ఎలాగో సార్ అని పిలిచావాలి, అది తప్పదు. పర్సనల్గా ఉన్నప్పుడైనా సంజు అని పిలువు ప్రేమగా అని అంటాడు. నేను కరెక్ట్గా పెళ్లి చేసుకుందాం అన్న టయానికి దొరికాను. నాకు నిన్నేమో వదిలి ఉండలేను, అందుకే నేను పెళ్లి చేసుకోవాలా. తీరా నిన్నేనా చేసేసుకుందాం అన్న టైంలో నా కోడల్ని చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా దానికోసం తప్పదే. ఇంకా ఏంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం మనం ఇలా? చెప్పు, ఇంకా భయం పోలేదా అని అంటాడు సంజు. లల్లి, నీకు అన్నీ చేస్తున్నా, ఏం కావాలన్నా అది చేస్తున్నా. నువ్వు అడగకుండానే చాలా హెల్ప్ చేశా, చాలా డబ్బులు ఇచ్చా. ఎందుకు ఇక్కడికి వచ్చినాక ఏడ్చి మొహం అలా పెట్టుకొని మాట్లాడకుండా దూరం పెట్టి ఎప్పుడు బలవంతంగానైనా ఒక్కసారైనా ప్రేమగా దగ్గర తీసుకోవా అని అంటాడు సంజు. సార్ నిజం చెప్పాలంటే నాకు మీతో ఇలా చేయడం ఇష్టం లేదు సార్. స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, మీరే వినకుండా చేస్తున్నారు. ప్లీజ్ సార్, మీకు పెళ్ళైపోయింది కదా. మీరు నాకు చాలా చేశారు, కాదనట్లేదు. ఆ డబ్బులు నేను కావాలంటే మీ దగ్గర వర్క్ చేస్తున్నాను కదా, ఆ శాలరీలో కట్ చేసుకోండి. కావాలంటే నేను అప్పుగా ఇస్తానంటున్నాను కదా సార్. ఇలా బలవంతంగా వేరే ఆప్షన్ లేకుండా నన్ను బలవంతం పెడుతున్నారు. మీ వైఫ్కి 12 ఏళ్ళు తేడా అని మీరు అంత ప్రేమగా చూసుకుంటున్నప్పుడు నాకు మీకు 15 ఏళ్ళు తేడా. నేను చిన్నపిల్లని కాదా అని లల్లి ఏడ్చిద్ది. లల్లి, నువ్వు చిన్న పిల్లవేనే, కాదనట్లేదు. కానీ నాకు నువ్వు నచ్చావు. నాకు కావాల్సినవి అన్నీ నీలో ఉన్నాయి. నేను తప్ప నిన్ను ఎవ్వరు తాకొద్దు, ఓకేనా? నువ్వు నాదానివి. పెళ్ళైనా సరే నువ్వు నాకు కావాలి. అందుకనే కదా పెళ్ళామున్నా నేను నిన్ను మర్చిపోలేక ఎమ్మటినే నీ కోసం తిరిగి వచ్చాను. నీకు ఫోన్ చేసి రమ్మన్నాను, అర్థం చేసుకో, ఏడవకు అని అంటాడు. ఇంకా లల్లి బాధపడుతూనే ఉండిద్ది. ఆపేమన్నానా అని అనేసరికి ఇంకా లల్లి షాక్ అయ్యిద్ది. చూడు లల్లి, నీతో ఎంత ప్రేమగా మాట్లాడినా వేస్టేనే. నువ్వు అర్థం చేసుకోవు, భయపడతానే ఉంటావు, దూరంగా నెట్టేస్తూనే ఉంటావు. నీకు సరేలే, టైం వేస్ట్ ఎందుకు, నేను ఎమ్మటినే వెళ్ళిపోవాలి. నా మద్దలు ఇంకా భయపడతా ఉండిద్ది నా కోసం అక్కడ. అది పడుకుందో లేదో, నేను వెళ్ళి పడుకోబెట్టాలి దాన్ని అని అంటాడు. ఇంకా లల్లి ఏమో బాధపడతా ఉండిద్ది.
రావే అని చెప్పి ఇంకా గట్టిగా లాక్కుంటాడు. చాలా అంటే చాలా రూడ్గా క్లోజ్ అవుతాడు సంజు. అసలు ఆ సంజు క్లోజ్ అయ్యేదానికి ఇంకా లల్లీకి ఫస్ట్ నుంచి సంజు అంటే చాలా భయం. ఎప్పుడు చూసినా ఆ రూడ్గా క్లోజ్ అయ్యేపాటికి లల్లీకి అసలు ఆగలేక ఎమ్మటినే ఏడుపు రావడం, ఇంకా ఆ పెయిన్తో కొద్దిగా లైట్గా అరుస్తూ ఉండిద్ది. సంజు కూడా లల్లీ పట్ల చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు. కొరకడం, గిచ్చడం, గట్టిగా టచ్ చేయడం, తను ఇంకా నెట్టేస్తూ ఉంటే కొట్టడం, ఇంకా అలా చేస్తూ ఉంటాడు. చాలా డీప్గా హార్డ్గా క్లోజ్ అవుతాడు. తను వద్దన్నా సరే క్లోజ్ అవుతూనే ఉంటాడు. తను వద్దన్న కొద్దీ ఇంకా సంజుకి కావాలి అని చెప్పి ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు సంజు. ఫస్ట్ టైం, సెకండ్ టైము సంజుని నెట్టేసినా తర్వాత ఓపిక అయిపోయి లల్లీ కూడా సంజుని ఏమనకుండా అలానే ఉండిద్ది. సంజు కూడా ఇంకా మార్నింగ్ దాకా టైం కూడా మర్చిపోయి డీప్గా ఇంకా తనకి పెయిన్ వచ్చేలాగా క్లోజ్ అవుతూ ఉంటాడు. ఇంకా సంజు లల్లీని అడుగుతాడు, ఎన్ని డేస్ నుంచి చేస్తున్నా? ఏంటి నీకు పెయిన్ తగ్గట్లేదా? భయం పోవట్లేదా? ఏం చేస్తే భయం పోయిద్ది చెప్పు, చేస్తాను అని చెప్పి అంటాడు. ఇంకా లల్లీ ఏం మాట్లాడదు. అలానే బొమ్మలాగా పడుకొని ఉండిద్ది. ఏందే బొమ్మలాగా పడుకుంటావు? నీతో ఎన్నిసార్లు చేసినా నాకు చాలదు, ఆకలి తీరదు. నువ్వేమో ఇలా బొమ్మలాగా పడుకొని నాకు కోపం తెప్పిస్తావు కదా అని చెప్పి ఇంకా గట్టిగా కొరుకుతా చేస్తూ ఉంటాడు రూడ్గా. ఇంకా లల్లీ ఫోన్లో అలారం మోగిద్ది. అలారం మోగినగానే సార్ అనిద్ది. ఏంటి అని అంటాడు. సార్ అనకే సంజు అనవే అంటే, సార్ నేను వెళ్తాను సార్ అంటే, ఎక్కడికే వెళ్ళేది? ఉండు, బాగానే ఉంది కదా, ఉండొచ్చు కదా అని చెప్పి అంటాడు. సార్ మార్నింగ్ అయింది సార్ అనిద్ది. మార్నింగా అంటాడు. సార్ టైము 4 o'clock అవుతుంది సార్, అది 4 o'clock అలారం నేను పెట్టుకున్నది అని చెప్పనిద్ది. వాట్ అని అంటాడు. అవును సార్ 11కి వచ్చాను, 4 అయ్యింది అంటే 12, 1, 2, 3, 4, 5 hours ఉన్నానా అని చెప్పి అంటాడు. అవును సార్ అంటే, అయ్యో షిట్, కావ్య గురించి మర్చిపోయాని, అది ఎంత బాధపడుతూ ఉండిద్దో అని చెప్పి అనుకుంటాడు. సార్ నేను వెళ్ళనా అంటే, కానీ 1 minute అని చెప్పి అంటాడు. సార్ అంటే, లాస్ట్ టైమే కలిసి వెళ్ళిపోదు కానీ ఫాస్ట్గా చేస్తాలే, ఓర్చుకో కొద్దిగా పెయిన్ ఉన్నా అని చెప్పి అంటాడు. లల్లీ కూడా ఏం చేసినా వినడు అసలు అని చెప్పి ఇంకా అలానే స్టాచ్యూ లాగా పడుకొని ఉండిద్ది. ఇంకా 10 minutesకి వదిలిపెడతాడు. అమ్మాయ అని చెప్పి ఇంకా శారీ కట్టుకొని ఇంకా గబగబా వెళ్ళిపోయిద్ది. వెళ్ళిపోయినగానే ఇంకా బాల్కనీలో అలానే కూర్చొని ఉండిద్ది కావ్య లలిత వెళ్ళిపోవడం చూసిద్ది. ఇంకా లలిత వెనకాలే సంజు బయటకు వస్తాడు. బయటకు వచ్చాక ఎప్పుడైతే సంజు ఇంట్లోకి ఎంటర్ అవుతాడో అప్పుడు తను బాల్కనీలో నుంచి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిద్ది కావ్య. సంజయ్ వెళ్ళేసరికి కావ్య పడుకున్నట్టుండిద్ది. అమ్మయ్య పడుకుందిలే అని చెప్పి సంజయ్ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కావ్య పక్కన వెళ్ళి పడుకుంటాడు. పడుకోగానే కావ్య దగ్గరికి వచ్చి చేయబోతాడు. ఇంకా కావ్య కోపంగా చేయి తీసేసిద్ది. ఇంకా సంజయ్ ఏమైందే అంటాడు. ఏం లేదు మావయ్య, నాకు చాలా అలసటగా ఉంది, అనీజీగా ఉంది, కొద్దిగా టచ్ చేయకుండా పడుకోవా ప్లీజ్ మావయ్య అని చెప్పనిద్ది. సరేనే, ఎందుకు అలా ఉన్నావు చెప్పు, ఏమైనా కావాలా? అలా ఉండకురా, బాగుండు, హ్యాపీగా ఉండు కావ్య అని చెప్పి ఇంకా కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. మావయ్య అనీజీగా ఉందని చెప్పాను కదా, ప్లీజ్ మావయ్య నన్ను టచ్ చేయకు అని చెప్పి కావ్య అనిద్ది. సరేలే పడుకో అని చెప్పి అంటాడు సంజు. ఇంకా కావ్య మార్నింగ్ లేచిద్ది. మార్నింగ్ లేచి కిందకి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మతో ఏం జరగనట్టు మాట్లాడుతూ ఉండిద్ది, నవ్వుతూ ఉండిద్ది.
నార్మల్గా బిహేవ్ చేస్తూనే ఉండిద్ది. కానీ సంజయ్ లేచి పక్కన చూస్తే కావ్య ఉండదు. ఏంది ఇది, మార్నింగ్ లెగవదు కదా, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి చూస్తే కింద ఉంటాడు. కావ్య తిందాం రాదా అని చెప్పంటే, లేదు మావయ్య నువ్వు తిను, నాకేం ఆకలి వేయట్లేదు, కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టుంది, ప్లీజ్ మావయ్య అనీజీగా ఉంది, నువ్వు తిను అని చెప్పి కావ్య పైకి వెళ్ళిపోయిద్ది. సరేలేరా నువ్వు తినరా, అది తినిద్దిలే, నేను తర్వాత పెడతాలే, నువ్వు బయటికి వెళ్ళాలిగా తిను అని చెప్పి ఇంకా లక్ష్మి సంజుకి పెట్టిద్ది. ఇంకా సంజు తినేసి బయటికి వెళ్తాడు. ఆఫ్టర్నూన్ సంజు వచ్చేసరికి రూమ్లో కావ్య పడుకొని ఉండిద్ది. కావ్య దా తిందామంటే, లేదు మావయ్య నేను తినేసాను, నువ్వు తినేసే అని చెప్పి కావ్య అనిద్ది. ఏంటి తినేసావా, అదేంటి ఎప్పుడు నా కోసం వెయిట్ చేస్తావు కదా అంటే, లేదు మావయ్య నువ్వు తినేసే అని చెప్పనిద్ది. సరేరా నాకు పెడదో కానీ అంటే, అమ్మమ్మ చేత పెట్టించుకో లేకపోతే పనోళ్ళ చేత పెట్టించుకో అని చెప్పనిద్ది. ఏంటి కావ్య ఏమైందిరా అలా ఉన్నావు అని చెప్పంటే, ఏం లేదు మావయ్య అని చెప్పనిద్ది. దీనికి ఏమైందో ఏమో అని చెప్పి, సరేలే నిన్ను బతిమలాడి దానికైనా నాకు ఓపిక ఉండాలి కదా, తింటాలే నాకు తప్పదు కదా, నన్ను వదిలేస్తున్నావుగా అని చెప్పి అంటాడు సంజు. ఇంకా కావ్య ఏం మాట్లాడదు, సైలెంట్ ఉండిద్ది. ఇంకా సంజు తినేసి ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి పడుకోవాలని ట్రై చేసేసరికి ఇంకా కావ్య లేచి ఇంకా కిందకి వెళ్ళిపోయిద్ది. సంజుకి దీనికి ఏమైంది అని చెప్పి అర్థం కాదు. ఆ నైటు కావ్యకి ఇష్టమని చెప్పి వాళ్ళ అమ్మమ్మ స్పెషల్గా కర్రీ ప్రిపేర్ చేసిద్ది. ఇంకా కావ్యని తినమని అంటే, కావ్య తినను అమ్మమ్మ నాకేం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పనిద్ది. ఒరే సంజు ఏమన్నావురా దీన్ని, ఇది తిననంటుంది, మధ్యాహ్నం తినలేదు ఉదయం తినలేదు అంటే, అవునా ఏమైంది అసలు, నాది తిన్నానని చెప్పిందమ్మా అని చెప్పి అంటాడు. ఎందుకు తినలేదే అని చెప్పంటే, ఏం లేదు మావయ్య అనిద్ది. తిను దా అని చెప్పి ఇంకా బలవంతంగా కూర్చోబెట్టి తిను అంటే తినననిద్ది. ఇంకా తినన్నానా అని చెప్పి ఇంకా కోప్పడేసరికి గట్టిగా చెయ్యెత్తేసరికి ఇంకా భయపడతా తనే 2 ముద్దలు తినేసిద్ది. అయ్యో సారీరా అలా కాదు కావ్య అని ఉంటాడు సంజు. ఇంకా కావ్య ఏం పట్టించుకోదు, ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి ఏడ్చిద్ది. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి కావ్య ఏడుస్తుందని సంజు కావ్యని దగ్గరికి తీసుకుంటాడు. కావ్య విడిపించుకోవడానికి ట్రై చేసిద్ది. చంపేస్తా నిన్ను అని అంటాడు. ఇంకా కావ్య సైలెంట్గా కూర్చొని ఉండిద్ది. చూడురా నీకు నేను ఏం తక్కువ చేశాను చెప్పు, చిన్నప్పటి నుంచి అన్నీ ఇచ్చాను కదా, నువ్వు నా ప్రాణానివి నా బంగారానివి, ఎందుకు తినకుండా ఉన్నావు, ఏమైనా అయ్యిందా, హాస్పిటల్కి వెళ్దామా, ఏమైనా అన్నారా చెప్పురా నాతో, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి హక్ చేసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇంకా ప్యాంపర్ చేస్తూ ఉంటాడు. అంటే మావయ్య నీకు నేనంటే ఇష్టం లేదు కదా అని చెప్పనిద్ది. ఎవరన్నారే ఆ మాట, అన్న వాళ్ళని అసలు నా ముందు అనమను, నేను వాళ్ళకి ఆన్సర్ చెప్తానంటే, లేదు మావయ్య నాకు అర్థమవుతుంది, నీకు నిజంగా నేనంటే ఇష్టం లేదు, నాకు అర్థమవుతుంది మావయ్య అని చెప్పనిద్ది. అదే కావ్య అది కాదురా, నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఏం కావాలో చెప్పు అంటే, లేదు మావయ్య అనిద్ది. ఎందుకు లేదే, నీకు ఎవరు చెప్పారు లేదు అని చెప్పి అంటే, నువ్వు మరి నాతో అంటే ఏంది, అలా ఉంటేనే లవ్ ఉన్నట్టా లేకపోతే కాదా, నేను నిన్ను ఎత్తుకొని పెంచానే, ఫీలింగ్స్ రావాలి కదా, అర్థం చేసుకోవే, కొంచెం టైం ఇవ్వు ఓకేనా, అప్పుడు నేను నీతో హ్యాపీగా ఉంటా, నిన్ను హ్యాపీగా చూసుకుంటా, అప్పటిదాకా కొంచెం టైం ఇవ్వదా ప్లీజ్గా అంటాడు. మావయ్య సరే నేనంటే ఇష్టం లేదు కాదే, టైం కావాలి, నిన్ను ఎత్తుకున్నానే పెంచానే, నిన్ను చిన్నప్పటి నుంచి న్యూడ్గా చూసానే నేను, ఇప్పుడు సడన్గా ఫీలింగ్స్ రమ్మంటే ఎలా వస్తాయే నాకు అని చెప్పి అంటాడు. ఓకే మావయ్య అయితే నేను ఒక్క నిమిషం మావయ్య అని చెప్పి అనిద్ది. సరేనే ఒక 5 minutes తీసుకో,
వెళ్ళిరాపో అని చెప్పి అంటాడు. 5 మినిట్స్ ఉన్నాక కావ్య సంజు దగ్గరికి శారీ కట్టుకొని వచ్చింది. వచ్చి ఇంకా మావయ్య అనిద్ది. చెప్పురా కావ్య అంటాడు సంజు. మావయ్య నేను శారీ కట్టుకున్నాను, ఎలా ఉంది అంటే చాలా బాగున్నావు, నా బంగారం నువ్వు అని అంటాడు. మాది మావయ్య అని చెప్పి ఒళ్ళో కూర్చునిద్ది. చెప్పురా అని చెప్పి అంటాడు. ఒళ్ళో కూర్చొని ఎంత డీప్గా హగ్ చేసుకున్నా నార్మల్గానే ఉంటాడులే కానీ అసలు తన పట్ల ఫీలింగ్స్ ఏం రావు అసలు సంజుకి. ఇంకా మావయ్య అనిద్ది. ఏంటి అంటే పడుకుందామా అనిద్ది. సరే అని అంటాడు. ఇంకా పడుకొని ఇంకా ఇలానే పడుకుంటావంటే డ్రెస్ చేంజ్ చేయవా అంటే లేదు మావయ్య ఈరోజు శారీలోనే పడుకుందాం అనిపిస్తుంది అని చెప్పి అనిద్ది. సరేరా నీ ఇష్టం, నువ్వు మాత్రం ఏడవకే, నేను భరించలేను, నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తే నేను తట్టుకోలేను, నా ప్రాణం రా నువ్వు అని చెప్పి కిస్ చేస్తాడు. ఓకే మామయ్య ఏడవను అని చెప్పి ఇంకా సంజు హ్యాండ్ని గట్టిగా పట్టుకునిద్ది. ఇంకా గట్టిగా పట్టుకొని అలాగే గట్టిగా హగ్ చేసుకొని పడుకునిద్ది కావ్య. కావ్య సంజుని ఎంత గట్టిగా హగ్ చేసుకునిద్దంటే వాళ్ళ మధ్య గాలి కూడా ఉండదేమో అంత గట్టిగా హగ్ చేసుకునిద్ది. కానీ సంజయ్ కావ్యతో నార్మల్గానే ఉంటాడు. ఇంకా కావ్య కూడా సంజు మీద కాలేసి గట్టిగా అలానే పట్టుకొని హ్యాండ్ పట్టుకొని పడుకునిద్ది. మావయ్య ఎక్కడికి వెళ్ళావు కదా అంటే నేనెక్కడికి వెళ్తాను నిన్ను వదిలి, నేను నీకు తాళి కట్టాను మర్చిపోయావా, నువ్వే నా భార్యవి, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, ఎవరేమన్నా వినకు, ఓకేనా అని అంటాడు. సంజు చెప్పాక కావ్య కూడా ఓకే మావయ్య నిజమే కదా, నీకు నిజంగా నేనంటే ఇష్టమే కదా, లేకపోతే అమ్మ నాన్న గురించి ఇలా ఇష్టం ఉన్నట్టు యాక్ట్ చేయట్లేదు కదా, నిజం చెప్పు మావయ్య, నేను వెళ్ళిపోమంటే ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను, లేకపోతే ఇంటికి నువ్వు వెళ్ళొద్దంటే నేను హాస్టల్లో అయినా ఉంటాను మావయ్య అని చెప్పి ఏడ్చిద్ది. ఏ పిచ్చా నీకేమైనా, ఎందుకే అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు. లేదు మావయ్య నాకు భయం వేస్తుంది నేను చూస్తుంటా అంటే ఏం కాదురా నేనున్నాను నీకు అని చెప్పి కిస్ చేసి హ్యాండ్ వేసి గట్టిగా హగ్ చేసుకొని పడుకుంటాడు సంజు. మళ్ళీ నిద్రలో మావయ్య అనేది చెప్పురా కావ్య అంటాడు. నిజంగా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు కదా మావయ్య అని చెప్పి అడిగిద్ది. ప్రామిసే ఎక్కడికి వెళ్ళనే నిజంగానే అని చెప్పి అంటాడు సంజు. కావ్య నిన్న కూడా పడుకోలేదు కదా, అలానే వాళ్ళ మామయ్య పట్టుకొని డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిద్ది. ఇంకా 11 అయినగానే కావ్య పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక బాల్కనీలోకి వెళ్ళి సంజు లలితకి యాజ్ యూజువల్గా కాల్ చేస్తాడు. ఇంకా లలిత కూడా నాకు తప్పదు, ఇంకా ఈయన ఎన్నిసార్లు చెప్పినా వినడు, ఈయన ఇంకా ఇంతే లైఫ్లో మారడు అని చెప్పి తిట్టుకుంటా తను కూడా రెడీ అయ్యి సంజు దగ్గరికి రావడానికి వస్తూ ఉంటుంది. సంజు కూడా ఎమ్మటనే కిందకెళ్ళి లలిత వచ్చిన ఎమ్మటనే ఇంకా రూమ్లోకి వెళ్ళి లాకేసేసుకుంటాడు. ఇంకా కావ్యకి కొద్దిగా 1 o'clock 2 o'clock అలా మెలుకుమొచ్చి చూసుకునేసరికి పక్కన సంజు ఉండదు. ఏమైందో అని చెప్పి అర్థం చేసుకునేపాటికి తనకు అసలు స్టోరీ అర్థమైపోయిద్ది. ఇంకా లలిత వచ్చాక సంజుని అడిగిద్ది. సార్ నిన్న మేడం చూశారు కదా, ఏం అనలేదా, ఏం అడగలేదా అంటే ఏం అడగలేదే అని చెప్పి అంటాడు. అదేంటి సార్ అడగకుండా ఎలా ఉంటారు, కొంచెమైనా ఫీల్ అవుతారు కదా అంటే తను ఫీల్ అయ్యేదేమో కానీ నువ్వు మాత్రం ఫీల్ అయ్యి నన్ను ఫీల్ చేయకే అని చెప్పి సంజు అంటాడు. లల్లి ఏమైనా కావాలా అని చెప్పి అంటాడు. ఏం లేదు, ఎందుకు సార్ అలా అడిగారు అంటే ఏం లేదు, ఎప్పుడూ లేనిది ఇప్పుడు మాట్లాడుతుంటే ఎప్పుడు మాట్లాడవు కదా అది ఇది అని చెప్పి ఎప్పుడు బొమ్మలాగా ఉంటావు కదా, మరి ఈరోజు ఏంది అన్ని క్వశ్చన్స్ అడిగి అన్నీ మాట్లాడుతున్నావు, అది ఈరోజు కూడా బొమ్మలాగా ఉండొచ్చు కదా, ఎందుకే మాట్లాడుతున్నావు అని చెప్పి సంజు అంటాడు. కావ్యకి ఫుల్ ఏడుపు వస్తూ ఉండిద్ది. అసలు తన లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, అసలు మావయ్య ఎందుకు తనని ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఏడ్చి ఏడ్చి కావ్యకి ఏం అర్థం కాదు.
ఇంకా సరే డోర్ తీసుంది, ఎలాగైనా వెళ్దామా, వెళ్తే ఏం మాట్లాడాలి, నిన్నే మావయ్య నన్ను ఎల్లు పో అని చెప్పి చాలా గట్టిగా అరిచాడు. సో ఏం మాట్లాడాలి వెళ్ళి, అసలు వెళ్ళి ఏం మాట్లాడొద్దు, కానీ అక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు కదా నేను అని చెప్పి ధైర్యం తెచ్చుకొని ఇంకా కిందకొచ్చిద్ది. కిందకొచ్చి చూస్తే అక్కడ రూమ్ మొత్తం ఎక్కడికక్కడ లాక్స్ వేసి ఉంటాయి. అయ్యో లాకేసి ఉంది ఎలా అని చెప్పి బ్యాక్ సైడ్కి వెళ్తే అక్కడ బ్యాక్ సైడ్ నుంచి బెడ్రూమ్ అనేది క్లియర్గా కనపడదులే కానీ వాయిస్ మాత్రం వినపడిద్ది, వాళ్ళు ఏది మాట్లాడుకుంటుంది. రూమ్లో ఏమో సంజయ్ లల్లితో చాలా రూడ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి ఎప్పుడు లేనిది నీ నోరు లెగుస్తుంది, ఎప్పుడు స్టాచ్యూ లాగా పడుకునేదానివి, నేను ఎన్ని చేశాను ఎన్ని చెందాను అన్నీ మర్చిపోయావా, నిన్నట్లానే నేను మీ మద్దల కన్నా మేనకోడల కన్నా 15 ఏళ్ళు చిన్నదాన్ని, అలా ఇలా క్వశ్చన్స్ వేస్తున్నావు ఎప్పుడూ లేనిది. నాకు అందరినీ బతిమలాడటమే పని అనుకున్నావా లల్లి, నువ్వు నా మేనకోడలివి కాదు నువ్వు, ఓకేనా? దాన్ని బతిమలాడతా, దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని బుజ్జగిస్తా, నీకు అలా చేస్తానా? ఎందుకే ఏంది కథలన్నీ అని చెప్పి అంటాడు. ఇంకా లల్లి చెప్పిద్ది, సార్ నేను రోజు చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తాను, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, నా వల్ల కాదు, నేను మీకన్నా 15 years చిన్నదాన్ని, ఎందుకు అర్థం చేసుకోదు, రోజు ఏడుస్తున్నా కానీ మీరు చేంజ్ అవ్వట్లేదు, ఏం చేస్తే చేంజ్ అవుతారు అని చెప్పి ఏడ్చిద్ది. ఏంటే ఏం చేస్తే చేంజ్ అయ్యేది, నేను అవ్వనే, నాకు నువ్వు కావాలి అని చెప్పి అంటాడు సంజు. నేను మీ ఇంట్లో వాళ్ళలాగా ఒక అమ్మాయినని చెప్పి ఎందుకు అనుకోదు సార్ మీరు, మీ ఇంట్లో మీ మేనకోడలు 12 ఏళ్ళు చిన్న అమ్మాయి అనుకున్నారు, అందుకని చెప్పి తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు, కానీ నేను 15 ఏళ్ళు చిన్నదాన్ని సార్ మీకన్నా, కొద్దిగా నా పట్ల ఏమైనా జాలి చూపిస్తున్నారా మీరు, ఎంత రూడ్గా ట్రీట్ చేస్తున్నారు మీరు నన్ను అని చెప్పి తను ఏడుస్తూ ఉంటుంది. చెప్పాను కదా నువ్వు నాకు కావాలని, ఎందుకే ఏడుస్తావు, నీకు చాలా ఇచ్చాను, ఇంకా ఎంత కావాలంటే అంత ఇస్తాను, అంటే నాకేం వద్దు సార్, నేను అప్పు మొత్తం తీర్చేస్తాను నిదానంగా, అంటే నాకు డబ్బులు వద్దే, డబ్బులు నీకు రేట్ కట్టి ఇవ్వలేదు, నువ్వు నా దానివని ఇస్తున్నాను, నేను నీతో చేసినట్టు మా మేనకోడలతో చేశాను అనుకో, అది చచ్చిపోయిద్ది చిన్నపిల్ల, మరి నాతో ఎలా చేస్తారు సార్ అలా అంటే, అది కాదే అర్థం చేసుకో, స్టార్టింగ్ నుంచి నేను నీతో ఇలానే ఉండాలి అనుకున్నా, ఇలానే ఉన్నా, ఇది ఎవరు వచ్చి చేంజ్ చేసినా చేంజ్ అవ్వదే, నేను వేరేలా ఉండలేను నీతో, ఓకేనా అని చెప్పి అంటాడు. అమ్మ ఏడ్చింది చాలే, నాకు బతిమలాడే ఒప్పుకోలేదు, నైట్ మొత్తం దాన్ని బతిమలాడాను, ఇప్పుడు నీ దగ్గర నిన్ను బతిమలాడాలా రా అని చెప్పి అంటాడు. లేదు సార్ నేను రాను, నేను వెళ్ళిపోతాను అనిద్ది. ఫట్ మని కొడితే వెళ్ళి దూరంగా పడిద్ది. మూసుకొని వచ్చి పడుకో, చెప్పింది చెయ్యి అంతేలే కానీ నేను రాను కుదరదు అంటే బతిమలాడే వరకే బతిమలాడతారు, అంతేలే కానీ ఎక్స్ట్రాలు చేశారనుకో ఇలానే కొట్టాల్సి వచ్చిద్ది అని చెప్పి అంటాడు సంజు. దాంతో కావ్య షాక్ అయ్యిద్ది, మా మామయ్యలో ఇంత విలన్ ఉన్నాడా అని చెప్పి. లల్లి కూడా చాలా పెయిన్తో ఏడుస్తూ ఉండిద్ది. సార్ ప్లీజ్ సార్, ఓకే సార్ మీరు చేస్తే చేశారు, చాలా స్లోగా చేయొచ్చు కదా, చాలా పెయిన్గా ఉంటుంది, మీరు ఎక్కడ పడితే అక్కడ చెప్పుకోలేని చోట మార్క్స్ పెడుతున్నారు, అంటే పెట్టడానికే కదా నువ్వు ఉంది, నువ్వు నాకు నచ్చిన బొమ్మవి, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటా, నా ఇష్టం, ఇప్పుడు ఏందంట అంటే సార్ అది ఎవరికి చెప్పుకోవాలన్నా చెప్పొద్దు, మార్క్స్ పోవట్లేదు సార్ అంటే, మార్క్స్ పోగొట్టుకొని ఏం చేస్తావు చెప్పు, నాకు నచ్చిన చోట నేను పెట్టుకుంటా, ఇప్పుడు నీకేంటి నొప్పి, సైలెంట్గా పడుకో బొమ్మలాగా అని చెప్పి అంటాడు సంజు. లల్లి 11:30 అయ్యిందే, టైం వేస్ట్ చేయకే అని చెప్పి ఇంకా చాలా రూడ్గా క్లోజ్ అవుతూ ఉంటే అమ్మాయి పెయిన్కి
ఏడుస్తూ ఉండిద్ది. ఎంతకాలమే పెయిన్ అని ఏడుస్తావు, ఇంకా సైలెంట్గా ఉండవా అని చెప్పి అంటాడు సంజు. సార్ ఎంత ఉందామనుకున్నా ఆ పెయిన్లో నాకు తెలియట్లేదు సార్. మీరు నెమ్మదిగా చేస్తే నేను ఉండేదాన్నేమో, కానీ మీరు నాతో చాలా రూడ్గా క్లోజ్ అవుతున్నారు, ఒక మనిషిలాగా కూడా కాకుండా అని చెప్పి ఏడ్చిద్ది. సరేలేవే వదిలేసే, ఇంకా సరేలే అని చెప్పి మాట్లాడకే ప్లీజే అని చెప్పి ఇంకా తను క్లోజ్ అవుతానే ఉంటాడు. అమ్మాయి ఏడుస్తూనే ఉండిద్ది. సార్ ఇంత రూడ్గా క్లోజ్ అవుతే మనుషులు చచ్చిపోతారు సార్ అనిద్ది. అందుకే కదే నా మేనకోడలతో క్లోజ్ అవ్వట్లేదు నేను. దానికి ఇంత నొప్పి నేను పెట్టలేనే, అందుకనే దాన్ని దూరం పెట్టాను. అదేమో నన్ను దూరం పెడుతున్నాడు అని చెప్పి ఏడుస్తుందిలే కానీ నా గురించి అర్థం చేసుకోవట్లా, నన్ను తట్టుకోలేదు అది అని చెప్పి సంజు ఇంకా క్లోజ్ అవుతూ ఉంటాడు లల్లితో. సార్ ఒకవేళ కావ్య మేడం వచ్చి నన్ను ఏమైనా అడిగితే నేను ఏమని చెప్పాలి సార్ అని చెప్పనిద్ది. తనేమీ రాదు, తనేమీ అడగదు, ఎందుకంటే అది నా మేనకోడలు. నా మేనకోడలికి నేను ఎంత చెప్తే అంత. దాన్ని నేను ఏడిపిలేను, దాన్ని నేను బాగా చూసుకుంటా. సార్ బాగా చూసుకోవడం అంటే తను నిద్రపోతున్నప్పుడు దొంగతనంగా వచ్చి నాతో కలవడమా అనేసరికి అమ్మాయిని ఫుల్ కొడతాడు ఇంకా లలితని సంజు అయితే. సార్ మీరు మేడంని బాగా చూసుకుంటున్నాను అనుకుంటున్నారు, కానీ తను బాధపడేది మీకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకోండి మేడంని అనేసరికి ఇంకా నీకేం తెలుసు నా గురించి, నేను తనని ఎంత బాగా చూసుకుంటున్నానో నీకు తెలుసా, నువ్వు చూసావా? నువ్వు చూడకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నీకు నేను వదిలేనన్నా, నీకు నేను ఏది కావాలంటే అది హెల్ప్ చేస్తానన్నా. ఇంకెందుకు నువ్వు బాధపడతావు, ఏడుస్తావు, అందరి గురించి ఆలోచిస్తావు? నీ లైఫ్ నువ్వు చూసుకో, నన్ను చూసుకో చాలు అని చెప్పి అంటాడు సంజు. ఇంకా లల్లి కొద్దిగా సేపు ఉన్నాక సార్ ఒకటి అడగొచ్చా అనిద్ది. అడగవే, నీకేది కావాలన్నా ఇస్తానన్నాగా అడుగు అంటే, సార్ చాలా నీరసంగా ఉంది, నేను వెళ్ళిపోతాను సార్ చాలు అనిద్ది. ఏంటి వెళ్ళిపోయేది? రోజు నాకు నువ్వెంతసేపు కావాలో అది నీకు తెలుసు. నేను నీకు వేలకు వేలు లక్షలకు లక్షలు ఎంత కావాలంటే అంత ఇస్తున్నా. ఎందుకు? నువ్వు తినకుండా ఏడ్చి నా దగ్గరికి వచ్చి ఇలా వెళ్ళిపోవడానికా? ఏంటి ఇలా చేస్తావు నువ్వు నన్ను లల్లి అని చెప్పి అంటాడు. లేదు సార్, నిజంగానే నాకు నీరసంగా ఉంది ఈరోజు అంటే, పీరియడ్ టైం అయితే కాదు కదా అంటే, కాదు అనేది. మరి కాదని తెలుస్తుందిలే నాకు, నువ్వు చెప్పవసరం లేదులే కానీ ఒక 4 hours ఓపిక పట్టు, వెళ్ళిపోదావు కానీ అంటే, సార్ అంత టైమా, నేను పడిపోతానేమో సార్ అంటే, పర్లేదులేవే పడిపోతే నేను హాస్పిటల్లో సెలైన్ పెట్టిస్తాను, మళ్ళీ నైట్ కల్లా సెట్ చేసుకుంటా, నువ్వేం కంగారు పడకో, సైలెంట్గా పడుకో అని చెప్పి అమ్మాయి ఏడుస్తున్నా ఎంత అలసినా బలవంతంగా క్లోజ్ అవుతూ ఉంటాడు. ఇంకా కావ్యకి ఇదంతా చూస్తే మా మామయ్య ఇంత పెద్ద రాక్షసుడా, అసలు తనకి అమ్మాయిలతో ఎలా ఇంటిమేట్ అవ్వాలో కూడా తెలీదా, అంత దారుణంగా ప్రవర్తిస్తాడా అని చెప్పి కావ్యకి భయమేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కావ్యకి వాళ్ళ మామయ్యని తలుచుకుంటుంటే ఆ మాటలు విన్నాక చాలా భయమేసిద్ది, చాలా టెన్షన్ వచ్చేసిద్ది. అసలు మా మామయ్యేనా ఇదంతా, నేను చూస్తున్న మామయ్యేనా, ఏంది ఇలా తయారయ్యాడు, ఒక మనిషి ఇలా కూడా ఉంటాడా? మనుషులు చూడడానికి చాలామంది మంచి వాళ్ళలానే కనపడతారు, కానీ వాళ్ళల్లో ఉన్న రావణాసురుడు ఒక్క పర్సన్కే కనపడతాడేమో, ఆ ఒక్క పర్సనే లలిత ఏమో అని చెప్పి కావ్య అనుకుంటూ ఉండిద్ది. నేను ఏం చేసి క్లోజ్ అవ్వాలని చూసినా మా మావయ్య నాతో క్లోజ్ కాడు అని చెప్పి నాకు అర్థమైంది. తను నన్ను చిన్నపిల్లలానే చూస్తున్నాడు.
అంటే తను చేసేది రూడ్గా బిహేవ్ చేస్తాను, నా మేనకోడలు తట్టుకోలేదు అన్న ఉద్దేశంతో తను నా దగ్గరికి రావట్లేదు. అది ఒక రకంగా నాకు మంచి పని అయినప్పటికీ నేను వేరే వాళ్ళతో మా మావయ్య అలా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయాలి అన్నది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య బాధపడుతూ ఉండిద్ది. ఒక పని చేస్తే నేను ఎలాగైనా లలితని కనుక్కొని అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలా స్టార్ట్ అయ్యిందో ఏంటో తెలుసుకొని అసలు అది మొత్తం తెలుసుకుంటే నేను లలితకి ఏమైనా హెల్ప్ చేయొచ్చేమో, మా మావయ్య ఏమైనా చేంజ్ అవుతాడేమో, ట్రై చేయొచ్చు కదా అని చెప్పి కావ్య అనుకునిద్ది. అమ్మ నువ్వు పని మనిషిలానే ఉంటావు, మీ మావయ్య నీతో ఉండకపోతే అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. అది ఇదే అన్నమాట. అంటే అమ్మకి తెలిసి కూడా నన్ను ఎందుకు ఇచ్చి పెళ్లి చేసింది? మామయ్య తనంటే ఏంటో తెలిసే నన్ను చేసుకోనని చెప్పి అడ్డం తిరిగాడు. కానీ అమ్మమ్మ ఎందుకు ఆపలేదు? అసలు ఈ విషయం నేను అమ్మమ్మని అడగాలి ముందు రేపు పెళ్ళి అని చెప్పి కావ్య డిసైడ్ అయ్యిద్ది. ఇంకా 4 అయ్యేసరికి సంజు వస్తాడు అన్న టైంలో కావ్య లైట్గా నిద్రపోతున్నట్టు ఇంకా యాక్ట్ చేస్తూ ఉండిద్ది. సంజు వచ్చి కావ్య నిద్రపోయిందిలే అని చెప్పి ఇంకా కావ్య పక్కనే పడుకొని సంజు కూడా నిద్రపోతాడు. ఇంకా మార్నింగ్ కావ్య కిందకెళ్ళిద్ది. కిందకెళ్ళాక అమ్మమ్మ అని చెప్పి పిలిచిద్ది. ఏంటమ్మా అని చెప్పి అమ్మమ్మ అనిద్ది. అమ్మమ్మ నన్ను ఎందుకు మోసం చేశారు? నువ్వు అమ్మ కలిసి నన్ను అప్పుడే చంపేయొచ్చు కదా, మామయ్యకి ఇచ్చి ఎందుకు పెళ్లి చేశారు అమ్మమ్మ అని చెప్పండి. ఏమైందే, వాడు ఏం చేశాడే అంటే నీకు తెలీదా అమ్మమ్మ, రోజు మామయ్య ఎక్కడికి వెళ్తాడో నీకు తెలిసి కూడా ఎందుకు అమ్మమ్మ నాకు ఇచ్చి ఇంత మోసం చేశావు? నీ మనవరాలనే నువ్వు రోజు ఏడిపిస్తున్నావా అమ్మమ్మ అని చెప్పి అమ్మ ఏడ్చిద్ది. అది కాదమ్మా, నిన్ను చేసుకుంటేనా వాడు మారుతాడేమోనని అలా నేను సరే అని చెప్పానే, అంతేగాని ఇంకేం లేదమ్మా, వాడు మారుతాడే అంటే ఏమో అమ్మమ్మ, నాకు మారుతాడన్న ఆశ అయితే లేదు. అమ్మాయి సైడ్ నుంచి చూసినా అమ్మాయి తప్పు చేసినట్టు నాకేం అనిపించట్లేదు అమ్మమ్మ. ఒకసారి నేను అమ్మాయిని కలవాలమ్మమ్మ, అసలు ఏమైందో తెలుసుకోవాలి. అమ్మాయి ఒకవేళ ఏమైనా చెప్తే దాన్ని బట్టి నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉండిద్దమ్మమ్మ అంటే అది కాదమ్మా, నువ్వు అలా కలిసావని తెలిస్తే వాడు ఊరుకుంటాడంటే అంటే వాడు ఆ పిల్ల విషయంలో చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తున్నాడమ్మా. ఎవరు ఇంటర్ఫీర్ అయినా మీ అమ్మ అంటే వాడికి ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. మీ అమ్మ వచ్చి చెప్పినా ఎవరు వచ్చి చెప్పినా వాడు వినలేదు. సో నువ్వు మిడిల్లో వెళ్ళావనుకో బాగోదే, వద్దే, నువ్వు చూసి చూడనట్టు సైలెంట్ ఉండమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ అనిద్ది. అమ్మమ్మ అంటే నేను సైలెంట్గా ఉండడానికి, మీ ఇంట్లో పని మనిషిలా ఉండడానికి నన్ను పెళ్లి చేసుకున్నావు అన్నమాట. నాకు అర్థమైంది అమ్మమ్మ, నేనంటే మామయ్యకి ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు. ఏదో పని మనిషి కావాలని చెప్పి నన్ను తీసుకొచ్చారు కదూ, నాకు తెలుసు అమ్మమ్మ అని చెప్పి ఆ పిల్ల ఏడుస్తూ ఉండిద్ది. అది కాదే అంటే ఏది కాదమ్మమ్మ అని చెప్పనిద్ది. సరే ఇప్పుడు మామయ్య మార్చాలి, ఎలా మారుద్దాం నువ్వే చెప్పు అంటే నువ్వే ఎలాగోలా మార్చుకోవే అంటే అసలు నా దగ్గరికే రావట్లేదు అమ్మమ్మ మావయ్య అంటే ఆమె షాక్ అయింది. ఏంటే రావట్లేదా అంటే రావట్లేదు అమ్మమ్మ, అసలు నేను ఎంత మీద పడినా కానీ అలానే ఉంటున్నాడులే కానీ నేను మీద పడలేనమ్మమ్మ, ఇంకా నువ్వే కావాలని చెప్పి నాకు అసలు ఇష్టం లేదు, చచ్చిపోయింది మామయ్య మీద అని చెప్పి ఆ పిల్ల ఏడ్చింది. ఏం చేద్దామే అంటే లేదమ్మమ్మ, మామయ్య ఏదైనా ఊరికి వెళ్తాడు కదా, ఏటో కటు పని ఉన్నప్పుడు అప్పుడు ఎవ్వరికి తెలియకుండా అమ్మాయిని కలిసి వస్తాను. అప్పుడు ఏమైద్దో అమ్మాయి చెప్పిద్ది కదా, అప్పుడు ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది దొరికిద్ది. దాన్ని బట్టి మామయ్యని ఏం చేయాలా అన్నది మనం ఆలోచిద్దాం అమ్మమ్మ, ఓకేనా అని చెప్పి అనిద్ది. ఓకే అమ్మ, ఒకవేళ ఆ లలిత మీ మామయ్యని వదలనంటే ఏం చేద్దాం అనిద్ది.
ఏం చేద్దామమ్మ, ఏం చేసేది ఏమీ లేదు. అప్పుడు నేనే వెళ్ళిపోతాను మామయ్య జీవితంలో నుంచి అనింది. అయ్యో అలా చెయ్యకే, నువ్వు నా మనవరాలివే, బయటదానివి కాదే అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉండిద్ది. ఏడవకమ్మమ్మ, మళ్ళీ మామయ్యకి డౌట్ వచ్చిద్దని నువ్వే అన్నావుగా, సైలెంట్గా ఉండు, నార్మల్గా ఉండు, ఏం జరిగిద్దో చూద్దాము అని చెప్పి అమ్మాయి భయపడుతూ ఉండిద్ది. ఇంకా కావ్య లలితని కలిసిద్దా? లలితని కలిశాక లలిత సంజయ్కి మధ్య ఏం జరిగింది? సంజు లలిత లైఫ్లోకి ఎలా వచ్చారు? లలిత సంజుకి ఎందుకు అంత స్టాచ్యూ లాగా ఏం చేసినా ఏమనకుండా అలా బిహేవ్ చేస్తుంది? అసలు దాని వెనకున్న స్టోరీ ఏంటి అనేది తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఎవరికైతే సెకండ్ పార్ట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలామంది అసలు స్టోరీ ఎలా ఉంది అని చెప్పి కూడా చెప్పట్లేదు. మీరు స్టోరీ ఎలా ఉంది, ఇంకా ఇలా ఉంటే బాగుండిద్ది, ఈ చేంజెస్ ఉంటే బాగుండిద్ది అని చెప్తే నాకు కొద్దిగా మోటివేషన్లా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నాకు ఇంకా ఇలా చేయొచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.